హలో గాయ్స్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మా గల్లీలో అయితే పెళ్ళి ఉంది. ఎవరంటే నిన్న వీడియోలో నలుగు పూసుకున్నారు కదా, అక్కడే పెళ్ళి ఉంది ఈరోజు. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా, కుర్తా వేసుకున్నా. మా తమ్ముడు కూడా ఇలానే ఉండు. ఇగోండి లాలీపాప్ బర్రెలా తింటుండు. ఇది చిన్న లాలీపాప్, బర్రె లాలీపాప్ కాదు. డబ్బా ఇట్స్ అ ప్రాంక్. గైస్, మేమైతే ఇంటికి వచ్చేసినాము, పెళ్ళి అటెండ్ అయినాము. మా గల్లీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, ఇక్కడ అందరు వచ్చినారు. చూపిస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ చూపిస్తాను. మా ఎల్కేజీ ఫ్రెండ్ అయితే ఈడనే ఉండు. ఇగోండి. హాయ్ ఫ్రెండ్స్, నన్ను చిన్నప్పుడు ఫ్రెండ్స్. ఈరోజు మా అక్క వాళ్ళ ఫ్రెండ్. మా అక్క వాళ్ళ పెళ్ళి ఈరోజు. సో అయితే నాను మా పెళ్ళికి వచ్చిండు. పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో ఆడుకున్నాం వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో. ఇంకొక ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, ఇద్దరు చూపిస్తా. షియాష్ వచ్చిండు. హాయ్ గాయ్స్. ఇంకా ధనుష్ వచ్చిండు. వీళ్ళిద్దరు లక్కీ ఫ్రెండ్స్. మేము నలుగురం కుర్తీ వేసుకొని ఉండే, మిల్కీ అయితే ఇప్పేసిండు. జిడ్డు అయినా నింపేసిన. హలో గాయస్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ షియాష్ది, అంటే షియాష్ వాళ్ళ ఇంట్లో, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో, ఓన్ కాదు రిలేటివ్స్ లాగా. సో వాళ్ళ ఇంట్లో అయితే పూజ ఉంది. ఏం పూజ అంటే కొన్ని రోజుల ముందల మా పూజ అయిందిగా, అంబలు పోసినాము గుడికి వెళ్ళి. సో అట్లాంటి పూజనే మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నామాట. నేను అర్షిని, నువ్వు కూడా వస్తున్నావా? వస్తుందంట. సో ఇప్పుడైతే నేనైతే స్నానం చేసుకున్నా, రెడీ అయితే అయిపోయినా. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. టెంట్ అన్నీ వేసారు, పెద్దగా చేస్తున్నారు అనమాట. గైస్, షియాష్ ఇంకా నేను ఇంటికి వచ్చేసినాము. షియాష్ అయితే ఏడనే ఉండు. హాయ్ గాయ్స్. మీ ఇంట్లో పూజ అవుతుంది. ఏం పూజ తెలుసా? తెలుసు, చెప్పు. అంబాలు పోస్తున్నాం. అంబాలు వస్తున్నారంట వీళ్ళు. మేము కూడా చేసినాము కొన్ని రోజుల ముందే, వీడియో కూడా పెట్టినా. సో ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళు చేస్తున్నారు. మా ఇంట్లో 2 గోటులు తెచ్చిండ్రు. మేము కోసం దాన్ని కోసేసి తింటాం. ఎందుకు తింటారు? ఎందుకు అన్నారు? పూజ చేస్తున్నారు, పెద్ద పూజ. టెంట్ వేసినారు, చూపించిన ఇప్పుడు దాకా. సో ఈయనకైతే ఎక్సైట్మెంట్ అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నా నేను షియాష్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. వీళ్ళైతే గోడ కడుతుర్రు. సో ఇప్పుడైతే ఉరుకుతున్నా. గైస్, నేను ఇంకా ధనుష్ అయితే టెంట్ కట్టుకొని ఇలా పండుకొని ఉన్నాము. వెనకాల కుక్క ఉంది, గోండి. టెంట్ చూపిస్తా బయట నుంచి. టెర్రస్ మీద ఉన్నాం అనమాట. ఇట్లా అయితే కట్టినాం టెంట్. ఫుల్ ఎండ ఉంది కదా గైస్, అందుకోసమే టెంట్ కట్టినాము. ఇలా కట్టినాం అనమాట. కుక్క అయితే చిల్ చేస్తుంది మంచిగా. కింద అయితే పూజ
లాస్ట్లో వేడా కింద అయితే దేవుడిని ఎక్కిపిస్తున్నారు. సో మా ముగ్గురికి అయితే భయం అని పైన టెంట్లో కూర్చున్నాం అనమాట. మా తమ్ముడు షియాషీరో ఉండు టెంట్లో, ఈయనకు కూడా భయం, మా ముగ్గురికి భయం. సో ఇప్పుడైతే కూర్చొని చిల్ చేస్తున్నాము టెంట్లో. ఇప్పుడే కట్టినాము, చాలాసేపు అయింది కట్టి. ఎక్కడ నుంచి పిలిచా చూడవారా ఒక ఛాలెంజ్ అండి కోసం. స్టోరీస్ రావ ఛాలెంజ్ అంటే తెలియదా? అంటే తెలియదు ఇప్పుడాక పెద్ద అయినా తెలియదా ఛాలెంజ్ అని? అంటే ఒక ఛాలెంజ్ అనమాట. నువ్వు కింద ఇట్లా ముట్టుకున్నా అనుకో నీకు ఛాలెంజ్ ఫెయిల్. అంటే ఫ్లోర్ లావా అనమాట. మొత్తం ఫ్లోర్ లావా అంటే బాత్రూమ్ ఏ కిచెన్ ఏదన్నా లావా. అసలు మొత్తం లావా. నీకు అందుకెంచి నువ్వు అన్నిటి మీద ఇట్లా కాళ్ళు ఎక్కి ఎక్కి పోవాలి. నీకు వాష్రూమ్ వచ్చిన ఫ్లోరెస్ లావా అనగానే పైనకి ఎక్కాను, కింద ముట్టుకోవాలి. అసలు కింద అవుట్, ఛాలెంజ్ ఫెయిల్. ఒకవేళ 3 hours నీకు ఛాలెంజ్, ఒకవేళ గెలిస్తే నీకు ఇష్టమైన ప్రైజ్ ఇస్తాం. ఓకే, నీకు ఓవర్ హెల్ప్ చేయరు, ఓవర్ ఫ్రెండ్ నీకు కూడా హెల్ప్ చేయ. సో గైస్ మేము అసలు చీటింగే చేయము, ఇక్కడ చీటింగ్ చేయము. మేము నిజంగా అంటున్నాం. మేము గంటకి 5 times వీడియో తీస్తాం, 5 times. అసలు మేము నాన్ స్టాప్ తీస్తాం, మేమేం వీడియో కట్ చేయము. సో మేమైతే ఏం చీటింగ్ చేయమాట. సో ఇది 3 hours ఛాలెంజ్ అనమాట. ఫ్లోర్ ఇస్ లావా. సో ఇది in 3, 2, 1 go. ఫ్లోర్ ఇస్ లావా. ఇప్పటి నుంచి నాను వాటర్ తాగినాక నాకు తామేస్తుంది. రెడీ అయింది. వీడేమైతే ఆడుతుంది, డ్యాన్స్ చేసుకుంటుంది ఈడ. ఇప్పుడు వాడు వాటర్ తాగడానికనే వాడు ఏడికైనా వాడే చేయాలి, వాడే పోవాలా, ఎవ్వరు హెల్ప్ చేయడు అసలు. అరే వాటర్ ఇస్తావా? పోరా తెచ్చుకో, పోరా తెచ్చుకో. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు చూడండి వాటర్ కోసం ఎట్లా వెళ్తుండ్రు. అరే నీ కిందనే వాటర్ ఉంది కదా, అది వాటర్. నీకు ఇది వాటర్. అరే పిచ్చాడా, నీ వెనకాల క్యాన్స్ ఉన్నదా? ఎట్లా తాగాలి? కింద ఉంది అది. అయినా స్టూల్ మీద 2 స్టూల్ ఉందా కదా. అరే అవునా స్టూల్. ఇగో ఇలా స్టూల్, అంత పిచ్చోడు ఉన్నాడు వీడు. ఇగో ఇట్లా దుంకుతుండు వాడాడు. జర సౌండ్ చేయకరా. చూడండి ఇట్లా వేస్తుండు. థ్యాంక్స్ మరి అంత. ఏంటి అసలు నీ హ్యాండే టచ్ కావద్దు. ఓకే 10 నిమిషాలు అయింది. సో ఫైనల్లీ నాను అయితే ఫ్రిడ్జ్ దాకా వచ్చేసిండు కష్టపడి. నాను ఇప్పుడు చెమటలు వచ్చేసింది మనోడికైతే కొంచెంసేపుకి ఛాలెంజ్ అవ్వకముందుకే. ఇక ఎట్లా ఫన్నీగా ఉన్నాడు నాను అయితే, దుంకిండు ఇడైతే. ఇప్పుడు పడుకొని టీవీ చూస్తా, నీళ్ళైతే దొరికేసింది ఇప్పుడే. సో మనం అయితే ఇక 20 minutes తర్వాత వీడియో చూస్తాం. సో నాను అయితే సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నాను అనమాట. ఇగో అరే మిల్కీ ఛాలెంజ్ స్టార్ట్ అయింది 4:04కి, ఇప్పుడైతే 4:15 అవుతుంది. అయితే 10 minutes కంప్లీట్ చేసినట్టు నాను అయితే. ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ స్టార్ట్. అదా ఏంది నాకేం తెలుసు. స్కేట్ బోర్డ్ రా, తీసుకోవచ్చా? తీసుకోవాలి, నాకు తెలియదు. ఓకే తీసుకోవచ్చు.
ఎట్లా పోవాలి స్టూల్ ఆడ మర్చిపోయినా. ఓకే దుంకి తీసుకోపో. 3, 2, 1 గో. జస్ట్ డూ ఇట్ తాకేది గైస్. అమ్మ స్టూల్ అయితే దొరికేసింది 2. ఇంకా అసలు కింద అసలు కాలే పెట్టలేనా? స్టార్ట్ చేస్తావచ్చు చేసిన గైస్. బెడ్రూమ్లో అయితే వచ్చిన. అరే నువ్వేం చూపిస్తా గైస్. బెడ్ మీద అయితే వచ్చిన ఆడుని, అది స్కేట్ బోర్డ్, దాని మీద ఈజీ వెళ్ళొచ్చు అన్నారా. సో ఆ స్కేట్ బోర్డ్ మీద అయితే ఈయన క్రికెట్ బ్యాగ్ ఉన్నది, కోచింగ్ది మొత్తం. ఇవన్నీ క్రికెట్. ఈయన పెద్ద క్రికెట్ ప్లేయర్ అనమాట. ఏంది ఏ ప్లేయర్? సచిన్ టెండూల్కర్ కదా? అబ్బా అంత లేదు కానీ ఇష్టమా? స్కేట్ బోర్డ్ అయితే దొరికేసింది. ఇది చాలా సేఫ్గా నడపాలి. కొంచెం ఏళ్ళు తాకినా కూడా అవుతాయి. కింద కాలే పెట్టదు, కింద అసలు కాలే పెట్టద్దు. అరే ఎట్లా పోవాలి నా కింద కాలెట్టక. దానికన్నా ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇట్లా వెళ్ళు. కరెక్ట్. ఫస్ట్ ఇది తిప్పాలి. అమ్మా తిప్పేసి. సో అద్దం కింద అయితే వీళ్ళ అక్క అనిపిస్తుంది. ఎట్లా సిగ్గుపడుతుండో వీళ్ళ అక్క. వీడు జస్ట్ మీద కింద ఆడిపోతుండో. అరే ఇది అవసరమారా? అది నేను నీకు యూజ్ చేయను ఏం మళ్ళీ నువ్వే యూజ్ చేసుకుంటావు. సరే ఇది ఒక షార్ట్ కట్ లాగా. ఈ స్టూల్ అయితే అరే పిచ్చోడా, అసలు నీకు కింద అసలు ఎట్లా యూజ్ చేయడం తెలుసా అసలు నీకు? స్కేట్ బోర్డు తెలుసు. ఒక కాళ్ళు ఎట్లా నువ్వు కాదు కానీ కాలు కింద పెట్టే అసలు స్కేట్ బోర్డు అసలు కరెక్ట్ ఫామ్ లో పెట్టినా నువ్వు ఉల్టా పెట్టుకున్నావు. ఇట్లా పెట్టాలి కదా. కానీ నాకు ఇట్లా నడపనికి రాదు. నేనంతా ప్రో ప్లేయర్ కాదంట. సరే నీ ఇష్టం గ్రీన్ ఆ స్టూల్ని పట్టుకుని ఇట్లా పాకు. సో మా ఇప్పుడైతే మనోడు దాని మీద కూర్చుంది ఎంత ఇట్లా పాకరా బై. చెయ్యి కూడా కింద పెట్టద్దు కదా. ఆ స్టూల్ తీసుకొని ఇట్లా అయ్యో జస్ట్ మిస్. ఒరే ఇట్లా వెళ్ళొచ్చు. అరే అరే పిచ్చు పెద్ద డైరీ మిల్క్ ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయిపోయిండు. కింద ఆడి తొక్కేసిండు. ఆడ స్కేట్ బోర్డ్ నుంచి కింద ఆడిపోయిండు. అరే యార్ మంచి వీళ్ళకైతే తెలుసా గిఫ్టా చూపి. ఆయన నీకు ఇచ్చేస్తాను. ఏం కాదు నేను ఇచ్చేస్తుంది కదా, మనోళ్ళే కదా. ఏం తెలుసా, 1 రూపీ చాక్లెట్. వీళ్ళకైతే మస్తు నవ్వుతుంది అసలు. ఎప్పుడు యూట్యూబ్లో హాయ్ ఈ పిచ్చోడు నాను అయితే ఈజీ అవుట్ అయిపోయిండు. 5 minutes కూడా అలే అంటే ఛాలెంజ్ ఉట్టి అన్న 10 minutes అయిన అప్పటి నుంచి మేమే చేయాలంటే అట్లా అట్లా కట్ చేసినాము. 10 minutes 25 minutes అయిపోయింది. సరే ఇక నాన్నకి గిఫ్ట్ ఏం తెలుసు కదా. 3, 2, 1 తీసుకురా. ఏంద్రా ఇది చాక్లెట్. అంత కష్టపడి ఛాలెంజ్ చేస్తే నువ్వు 1 రూపీ చాక్లెట్ ఇస్తావేంద్రా. దీనికి కూడా ఒక కడుపు తీరుతుంది. తిను 1 రూపీ చాక్లెట్ కోసం ఇంత కష్టపడి మనోడైతే చాక్లెట్ ఇట్లుంది గైస్. కష్టపడిను. మెహనత్ కా ఫల్ బహుత్ ఘటియా. సో ఈరోజు వీడియో ఎట్లా ఉన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే వీడు ఛాలెంజ్ ఇచ్చిండు 1 రూపీ చాక్లెట్ విన్నర్కి. సో ఈ వీడియో అంతా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ చేయండి. మంచి